కాసేపట్లో హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్లో పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం ప్రారంభం కానుంది. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్లో పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. నిజామాబాద్ లోక్సభ నుంచి ఎవరు పోటీలో ఉంటారు అనే అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మారిన రాజకీయ పరిణామాల్లో నిజామాబాద్ లోక్సభ నుంచి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్లో పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. నిజామాబాద్ లోక్సభ నుంచి ఎవరు పోటీలో ఉంటారు అనే అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మారిన రాజకీయ పరిణామాల్లో నిజామాబాద్ లోక్సభ నుంచి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్లో పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ నియోజకవర్గ వారీగా బీఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. ఒకవైపు అసెంబ్లీ ఫలితాలను సమీక్షించడంతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులను సిద్ధం చేసే పనిలో పార్టీ ఉంది. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఈ సమీక్షల్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు పలు నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షలు ముగిశాయి. ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమీక్షా సమావేశం ప్రస్తుతం తెలంగాణ భవన్లో కొనసాగుతుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన ఇతర నేతలు కూడా హాజరయ్యారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో కొద్ది రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతూ వస్తుంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి క్లారిటీ వచ్చింది. అభ్యర్థులను కూడా ఎన్నికలకు సిద్ధం కావాల్సిందిగా కూడా పార్టీ అధినాయకత్వం కూడా ఆదేశించిన పరిస్థితి. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయ పరిణామాలు అక్కడ నుంచి వేరొకరిని బరిలోకి దింపాలన్న ఆలోచన పార్టీ అధినాయకత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎమ్మెల్సీగా కవితకు ఇంకా మరో 4 ఏళ్ల పైగా పదవీ కాలం ఉండడంతో కూడా ఆ ఆలోచన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేస్తున్నట్టు అక్కడ నుంచి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇవాళ సాయంత్రం వరకు ఈ సమీక్షా సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇతర నేతలు కానీ ఎవరైతే అక్కడ నుంచి అభ్యర్థిగా బరిలో ఉంటారన్న అంశానికి సంబంధించి ఏమైనా సంకేతాలు ఇస్తారా, లేదంటే స్పష్టమైన ప్రకటన చేస్తారా లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. శ్రావణి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద